జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు 3 నెలల పాటు టర్మ్ లోన్లు అన్నింటిపై కూడా మారటోరియాన్ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే దీంతో ఇప్పటివరకు 6 నెలల పాటు మారటోరియం ఇచ్చినట్టుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే మార్చ్, ఏప్రిల్, మేకి సంబంధించి మారటోరియం 3 నెలల పాటు గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టుకి మారటోరియం ఇచ్చారు. అంటే ప్రస్తుతానికి ఊరట అనమాట. అంటే దీని మీద ఎలాంటి ఈఎంఐలు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు, బట్ తర్వాత చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా గైడ్ లైన్స్ తర్వాత వస్తాయి. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి ఆయన విశ్లేషణ అందించడానికి మనతో ఫోన్ లైన్లో ఉన్నారు వేణుగోపాల్ గారు, బిజినెస్ అనలిస్ట్. నమస్తే అండి వేణుగోపాల్ గారు. నమస్తే సార్. వేణుగోపాల్ గారు, మరొక 3 నెలల మారటోరియం మొత్తానికి అంటే భారతదేశంలో ఏ దేశం కూడా చెయ్యని ఒక విధమైన నిర్ణయం ఆర్బీఐ తీసుకుంటుందని మొదటి నుంచి అనుకుంటున్నాం. ఇప్పుడు ఇచ్చిన ఈ 3 నెలల మారటోరియాన్ని ఏ విధంగా చూడాలి? అంటే వాళ్ళు 2 మెయిన్ డెసిషన్స్ అండి. ఒకటేమో 40 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్స్, రిపో రేటు తగ్గించారు, వడ్డీ రేట్లు. అది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆర్థిక వ్యవస్థని ఎంతో కొంత సపోర్ట్ చేయడం కోసం. ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు బిజినెస్ లోన్కి వెళ్ళినా, హౌసింగ్ లోన్కి వెళ్ళినా, లేకపోతే ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ లోన్కి వెళ్ళినా కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్స్ వెన్ కంపేర్ టు మిగతా కంట్రీస్ తో పోలిస్తే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పటికి కూడా ఎక్కువ ఉన్నాయి అనేది ఒకటి. బిజినెస్ ని ఇంప్రూవ్ చేయాలన్నా, క్రెడిట్ ఆఫ్ టేక్ ఇది అవ్వాలన్నా కూడా కొంత వడ్డీ రేట్లు ఎక్కువ ఉండేటప్పటికి కూడా ఈ అన్సర్టన్ లో తీసుకోపోవడం కూడా క్రెడిట్ ఆఫ్ టేక్ సరిగ్గా లేదని అది ఒకటి తగ్గించడం జరిగింది. అది ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా 40 బేస్ పాయింట్స్ తగ్గించడం అనేది కూడా కొంతవరకు వాళ్ళ ఇండస్ట్రీలో ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళకి, తర్వాత ఇండివిజువల్స్ కూడా ఇది మంచి వార్తగా చెప్పొచ్చు. అది కాకుండా ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళు కూడా మరొక 3 నెలలు మారటోరియం ఎక్స్టెన్షన్ అనేది కూడా 2 కూడా గుడ్ న్యూస్ అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. అయితే ఈ వడ్డీ రేట్ల విషయంలో కూడా తాత్కాలికమే, ఇది కూడా తాత్కాలికమే. ఏదైతే మారటోరియం ఉందో అది కూడా ఈ 3 నెలల పాటు. ఇది ఎలా ఉంచితే వడ్డీ రేట్లు మాత్రం హెచ్చు తగ్గులు అనేవి కామన్గా ఉంటాయి. కాకపోతే ఈ 40 బేసిస్ పాయింట్స్ తగ్గడం అనేది మాత్రం ఈ 3 నెలల్లో చాలా పెద్ద ఊరటనిస్తుందంటారా కంపెనీస్కి? డెఫినెట్ గా అండి. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఏంటంటే గ్లోబల్ గా చూస్తే చాలా దేశాల్లో నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. అంటే మీ డబ్బులు మీరు ఏదన్నా బ్యాంక్ లో కానీ, ఇన్స్టిట్యూషన్ లో కానీ పెడితే మీరే ఎదురుగా వాళ్ళకి కట్టాలి ఎంతో కొంత. అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు ఈ దేశంలో. దగ్గర ఇప్పటికి కూడా మనం 5-6% తక్కువ ఎక్కడ కూడా రావట్లేదు. అలాంటిది ఇప్పుడు కొద్దిగా గ్రాడ్యువల్ గా ఇప్పుడు మనం చూస్తే మా లాస్ట్ 2 years గా మనం గ్రాడ్యువల్ గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించుకుంటూ వస్తున్నాము. అంటే ఏమంటారు, గ్రోత్ ని పుష్ చేయడం కోసం చేసే నిర్ణయాల్లో ఇది కూడా ఒక భాగంగా టైమ్లీ డెసిషన్స్ తీసుకుంటుంది ఆర్బీఐ అని చెప్పి గట్టిగా చెప్పొచ్చు. దాంట్లో ఇవాళ 40 బేస్ పాయింట్స్ తగ్గించడం అనేది ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఎంటర్ప్రినర్స్ కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, అలాగే పాత వాళ్ళు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుతుంది. కాబట్టి ఇది కొత్తగా వచ్చే వాళ్ళకైనా, ఉన్న వాళ్ళకైనా ఈ రిపో రేట్ కట్ అనేది పాజిటివ్ అండి. బట్ ఒకటి, డిపాజిట్స్ ఎవరైతే వేస్తున్నారో ఓన్లీ డిపాజిట్స్ మీద డిపెండ్ అయిన పబ్లిక్ మాత్రం అది కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గే కొద్దీ వాళ్ళ ఇన్కమ్ తగ్గుతుంది కాబట్టి అది ఒక్కటి కొద్దిగా వాళ్ళకి మనం ఏమి అది నెగిటివ్ గా ఉంటుంది వాళ్ళ వరకు. బట్ ఓవరాల్ గా ఎకానమీకి ఎకానమీ గ్రో అవ్వాలన్నప్పుడు ఇలాంటి టఫ్ టైమ్స్ లో డెసిషన్స్ తీసుకోవాలంటే ఇలాంటి డెసిషన్స్ బాగానే పనిచేస్తాయండి చాలా వరకు. ఇది ప్లస్ మానిటోరింగ్ కూడా 2 కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది మాత్రం చెప్పచ్చు. ఎస్ అండి. అయితే వేణుగోపాల్ గారు, ఇక్కడ మారటోరియం అనేది మనకి అసలు మార్చిలో పరిచయమైన పదం. 27 మార్చిన మొదటి విడతగా ఆర్బీఐ గవర్నర్ అనౌన్స్ చేశారు. ఆ టైంలో అంటే అప్పటికే మార్చి నెల అయిపోయింది, బట్ కానీ 2 నెలల మారటోరియం మాత్రమే వర్తిస్తుంది. కానీ ఆ తర్వాత హెచ్ఎండివి చాలామందితో మేము మాట్లాడడం జరిగిందండి. కానీ ఈ మారటోరియం అంటే 2 నుంచి 2 లక్షల వరకు సామాన్య ప్రజల నుంచి మిగతా ఒక ఉన్నత వర్గాల వరకు 2 లక్షల వరకు కట్టుకునే ఈఎంఐలు ఉన్నాయనుకుందాం. కానీ ఎవరు కూడా ఈ మారటోరియాన్ని వినియోగించుకున్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఎంతమందికి ఇది పోస్ట్పోన్ అయింది అనే దాని మీద క్లారిటీ ఉందంటారా? అంటే ఎక్కువగా ఏంటంటే లోన్స్ లో ఇప్పుడు మనకి అంటే మార్కెట్ లో అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే దగ్గర 60-70% మంది మారటోరియాన్ని వాడుకున్నట్టుగానే ఉన్నారు. ఒక 20-30% పీపుల్ ఏంటంటే ఇప్పుడు ఇది మారటోరియం ఏంటంటే జస్ట్ పోస్ట్ పోనింగ్ యువర్ రీపేమెంట్ అనమాట. ప్లస్ అది చేయడం ద్వారా ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది ఆ సైకిల్ అంతా, టర్మ్ అంతా కూడా ఉంటుంది. లోన్ టర్మ్ అంతానే ఒక ఇందులో
ఎవరైతే ఫండ్స్ రెడీగా ఉన్నాయో బ్యాంక్స్ లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు చాలా మంది ఒక 20-30% పే చేసినట్టుగా కనపడుతుంది. సో ఒక 60-70% మానిటరీ ఫెసిలిటీని వాడుకున్నట్టుగా కనపడుతుంది. అంటే మార్కెట్ లో ఉన్న డేటాను బట్టి కనుక చూస్తే ఏదేమైనా అంటే అడ్వైజ్ అయితే ఏంటంటే మన దగ్గర కనుక ఫండ్స్ ఉండి ఇబ్బంది లేకుండా ఉండి ఈఎంఐ పే చేయగలనుకున్నప్పుడు ఈఎంఐ పే చేయడమే అడ్వైజబుల్ అండి. బట్ ఎవరైతే నిజంగా ఈ ఫండ్స్ టైట్నెస్ ఉంది, తర్వాత ఇది పోస్ట్ పోన్ చేయడం వల్ల కొంత శాలరీ రాక ఇబ్బంది పడే వాళ్ళు మానిటోరియం కి వెళ్ళొచ్చు అట్లా. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వేణుగోపాల్ గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. On the quantum of reduction, the MPC voted with a 5:1 majority to reduce the policy repo rate by 40 basis points, 40 basis points from 4.4% to 4%. Consequently, the MSF rate and the bank rate now stand reduced to 4.25% and reverse repo rate stands reduced to 3.35%. Before I lay out the backdrop, the rational and expected outcomes of the MPC's decisions, I wish to thank the committee members for their valuable contribution during the deliberations. I would also like to thank my colleagues in the RBI who have been working tirelessly in RBI's fight against COVID-19. రైట్, ఆర్థిక రంగ నిపుణులు ప్రసాద్ గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, మరొక 3 నెలల పాటు మారటోరియాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఎప్పుడు కూడా దీన్ని గమనించాల్సింది ఏంటంటే మనకి ఇండియాలో దురదృష్టవశాత్తు ఎక్కువ మంది పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, కామెంటేటర్స్ కానివ్వండి, అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే స్టిమ్యులస్ అంటే ఫ్రీగా పంచిపెట్టడం అనుకుంటున్నారు. అంటే ఫ్రీగా కనుక పంచిపెట్టినట్లయితే ఎప్పుడు కూడా జరిగే అనర్థం ఏంటంటే అది అవసరం కాదని చెప్పి హ్యుమానిటేరియన్ క్రైసిస్ లో కడుపు నింపడానికి పెట్టడం కరెక్టే, కానీ కంటిన్యూస్ గా కలకాలం కడుపు నింపడానికి గవర్నమెంట్ బాధ్యత కాదు. ఎవరికి వాళ్ళు కష్టపడాలి అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఎంటర్ప్రైజెస్ బతికించే ప్రయత్నం చేయాలి. ఆ దిశలో ఆలోచించినప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్ ఎలా అయితే వ్యక్తులు దెబ్బతిన్నారో సంస్థలు కూడా బిజినెస్ లో దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళకి కొద్దో గొప్ప ఆర్థికంగా ఊతం ఇవ్వాలి. అంటే ఆర్థికంగా ఊతం ఇవ్వాలంటే డబ్బులు ఒప్పనంగా ఇచ్చేయడం కాకుండా అప్పుల పైన వెసులుబాటు ఇచ్చి కొన్ని రోజుల పాటు కనుక కన్సిడరేషన్ ఇచ్చినట్లయితే అప్పు తిరిగి చెల్లించవలసిన బాధ్యత లేనట్లయితే ప్రతి వ్యాపారస్తుడు కూడా తన వ్యాపారాన్ని నిలదొక్కుకోవడానికి వీలైనంత త్వరగా తిరిగి వ్యాపారంలోకి పునరుత్తేజంతో రావడానికి ప్రయత్నిస్తాడు. ఆ దిశలో ఆలోచించినప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఇచ్చినటువంటి అడిషనల్ మారటోరియం ఖచ్చితంగా బిజినెస్ కి ప్రస్తుతం హెల్ప్ చేస్తుంది. మొత్తం రిలీఫ్ ఇవ్వదు, కానీ ప్రస్తుతం బతకడానికి అవకాశం కల్పిస్తుంది. బతకడానికి అవకాశం కల్పిస్తే పెరగడానికి కోరుకుంటాడు కాబట్టి మనిషి ఎంప్లాయీస్ ఉంచుతాడు, ఎంప్లాయీస్ జీతాలు ఇస్తాడు, ఆటోమేటిక్ గా ఇండస్ట్రీ ఎకానమీ కూడా రివైవ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది ఖచ్చితంగా దూరదృష్టితో చేసిన చర్య అని చెప్పాల్సిందే తప్పితే ఎప్పుడూ కూడా పొలిటికల్ మ్యాండేట్లను పొలిటికల్ బ్యాస్ తో మాట్లాడి ఏమీ చేయలేదని నిర్లిప్తత వెలువచ్చడం సరైన అభిప్రాయం కాదు. ఎగ్జాక్ట్గా అండి, మీరు అన్నట్లుగా ఇది తాత్కాలిక ఊరటే. ఈ ఊరటని ఒక వెసులుబాటుగా తీసుకొని రిలాక్స్ అయిపోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అయితే ఇప్పటికీ 20 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇండస్ట్రియల్ బూమింగ్ అనేది చాలా అవసరం అనే దాని నేపథ్యంలో ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇచ్చిన ఈ మారిటోరియం ఏదైతే ఉందో అది బ్యాంక్స్కి డెఫినెట్గా స్ట్రెంథెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అక్కడ నుంచి ఇండస్ట్రియల్ ఈ రెపో అండ్ రివర్స్ రెపో రేట్లు తగ్గడం వల్ల ఇండస్ట్రియలిస్టుల వరకు ఇది ఎంతవరకు సాయం అవుతుందంటారు? ఎప్పుడు కూడా రెపో రేటు రివర్స్ రెపో రేట్ అనేది మనకి ఎక్కువగా ఫ్యాక్టర్ గా కన్సిడర్ చేయవలసింది. ఎప్పుడంటే బ్యాంకుల్లో కనుక లిక్విడిటీ తక్కువగా ఉంటేనో ఎక్కువగా ఉంటేనో ఆ రెపో రేట్ల మూలంగా వెంటనే సార్థకత లేదా మనీ ఇండస్ట్రీస్ ఫ్లో అవడానికి అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రస్తుతం ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్ గా బ్యాంకుల్ని బిజినెస్ లకి లెండ్ చేయండి, అప్పులు ఇవ్వండి అని ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేయడం. ఎప్పుడైతే రెపో రేటు తగ్గించుకుంటూ పోతున్నారో బ్యాంకులు తమ వద్ద ఉన్న మొత్తం దాదాపుగా 8 లక్షల నుంచి 9 లక్షల కోట్ల మొత్తాన్ని మార్కెట్ లో అప్పులు ఇవ్వడానికి సుముఖంగా లేకుండా అదంతా కూడా తీసుకెళ్లి ఆర్బీఐ దగ్గర దాచిపెట్టుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఆ వడ్డీ రేటు తగ్గించినట్లయితే బ్యాంకులు తప్పనిసరి పరిస్థితుల్లో అంటే వారు సేకరించిన డిపాజిట్ల మీద వడ్డీ కట్టాలి, వారికి ఏమో ఆర్బీఐ నుంచి వచ్చే వడ్డీ తక్కువైనట్లయితే లాభదాయకత తగ్గుతున్న ఉద్దేశంతో ఖచ్చితంగా లోన్లు ఇవ్వడానికి మొగ్గు చూపుతారు. పైగా ఈ మధ్యన మనకు ఓపెన్ చేసిన 20 లక్షల ప్యాకేజ్ అని చెప్పినటువంటి స్కీమ్ లో అందులో స్కీమ్ ప్రకారం కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి కన్సిడరేషన్ గ్యారంటీస్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ
ఇక్కడ ఒక విషయం అండి, ఇంతకు ముందు నేను వేణుగోపాల్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఈ మ్యారటోరియం అనేది ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు అంటే ఈ గడిచిన 3 నెలల్లో, అంటే 3 నెలలన్నా 2 నెలలు ఎగ్జాక్ట్ కనబడుతుంది మనకి. లాస్ట్ మార్చిలో అనౌన్స్ చేశారు కాబట్టి 27th అది కూడా 60 to 70% పీపుల్ వరకు యూజ్ చేసుకున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ సరైన గైడ్ లైన్స్ ఉన్నాయా? నాకు మ్యారటోరియం కావాలి అనుకున్నప్పుడు ఎవరైనా సంప్రదించాలి అనే దాని మీద చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది కాదంటారా? కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అంటే వాళ్ళు కోరి తెచ్చిపెట్టుకున్న కన్ఫ్యూజన్ అండి. ప్రతి ఒక్క లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టవలసిన ప్రతి వ్యక్తికి కూడా బ్యాంకులు SMS ద్వారా, ఈమెయిల్ ద్వారా ఎలర్ట్ పంపడం జరిగింది. మీరు కనుక మొరటోరియం కావాలనుకున్నట్లయితే కోరుకోండి, మమ్మల్ని సంప్రదించండి అని. నేను SMS చూడను, ఈమెయిల్ చదవను, కానీ నాకు మాత్రం నా ఇంట్లో మెసేజ్ ఇవ్వాలి అనుకోవడం తప్పు. ఇంతమంది లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ బారోవర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ప్రధానంగా ఓన్లీ ఎలక్ట్రానిక్ మీడియాని నమ్ముకోవాలి. ఆ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మీద రెస్పాండ్ అవ్వాలి తప్పితే వ్యక్తిగతంగా నాకు బొట్టు పెట్టి చెప్పాలని కోరుకోవడం తప్పని చెప్పాలి. అంటే అవగాహన లోపంతోనే ఆ కన్ఫ్యూజన్ వచ్చిందంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రసాద్ గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. రైట్, ఇది రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ల మీద కూడా భారీగా కుదింపు అనేది చూస్తున్నాం. మరోసారి వడ్డీ రేట్ల మీద కీలకమైన మార్పు తీసుకొచ్చింది. దాదాపుగా చాలా తక్కువకి రెపో రేట్ 4.40 బేసిస్ నుంచి అంటే 4% తగ్గించింది. రివర్స్ రెపో రేట్ 3.35% కుదింపు అనేది మనం చూస్తున్నాం. ఆర్బీఐ ఏదైనా అంటే భారత్ పుంజుకోవడానికి ఇండస్ట్రియల్గా మళ్ళీ ఇప్పుడు అందుకోవడానికి బ్యాంకులకి ఒక సపోర్ట్ ఇవ్వడం కోసం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా ప్రతి ఒక్క ఈఎంఐ బడుగు బలహీన మధ్య తరగతి ప్రతి వ్యక్తి కూడా ఈఎంఐతో అనుసంధానంగా పనిచేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోని చాలామందికి ఉద్యోగాలు లేవు, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈఎంఐ కట్టడం అనేది నిజంగా పెనుభారం. ఇలాంటి వాళ్ళకి మ్యారటోరియం, గతంలో ఇచ్చిన 3 నెలల మ్యారటోరియంతో పాటుగా ఇప్పుడు మరో 3 నెలల పాటు అంటే June 1 పోయినసారి అంటే ఈ లాక్డౌన్ మీద ఒక స్పష్టత లేని కారణంగా మార్చి 27 వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మార్చి నుంచి కూడా అప్పుడు మ్యారటోరియం ప్రకటించడం జరిగింది. బట్ ఇప్పుడు జూన్ నెల రావడానికి ముందుగానే ఈ రోజు దాదాపుగా 9 రోజుల ముందుగానే June 1 నుంచి ఆగస్టు 31 వరకు మ్యారటోరియం ప్రకటిస్తూ కూడా ఆర్బీఐ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. On the quantum of reduction, the MPC voted with a 5:1 majority to reduce the policy repo rate by 40 basis points, 40 basis points from 4.4% to 4%. Consequently, the MSF rate and the bank rate now stand reduced to 4.25% and reverse repo rate stands reduced to 3.35%. Before I lay out the backdrop, the rational and expected outcomes of the MPC's decisions, I wish to thank the committee members for their valuable contribution during the deliberations. I would also like to thank my colleagues in the RBI who have been working tirelessly in RBI's fight against COVID-19. ఎస్, దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మా బిజినెస్ రిపోర్టర్ నవీన్ రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. నవీన్, చెప్పండి, ఇప్పుడు మరొక 3 నెలల పాటు మ్యారటోరియం ప్రకటించడాన్ని ఎలా చూడాలి? లక్ష్మి, ఈ కరోనాతో ఏదైతే గత 60 రోజులుగా పారిశ్రామికంగా అదేవిధంగా వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయో దీన్ని రీస్టార్ట్ చేయడానికి